నమస్కారం. ఒక కొత్త బిజినెస్ కేవలం 10 రోజుల్లోనే ఎందుకు ఫెయిల్ అవుతుంది? చాలాసార్లు సమస్య బిజినెస్లో ఉండదు, మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే ఎంతో మందిని దెబ్బతీస్తున్న ఓ పెద్ద అపోహ ఒకటుంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వ్యాపారం మొదలుపెట్టగానే సక్సెస్ రావాలనే ఆలోచన వినడానికి చాలా బాగుంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ ఒక్క అంచనాయే చాలామంది కొత్త వ్యాపారి యజమానులను మొదటి 10 రోజుల్లోనే మానసికంగా కుంగదీస్తోంది. అయితే ఫస్ట్ ఈ ఇన్స్టెంట్ సక్సెస్ అనే అపోహ గురించి చూద్దాం. ఈ ఆలోచన బిజినెస్ స్టార్ట్ చేసిన మొదటి 10 రోజుల్ని ఒక గెలవలేని సవాలుగా ఎలా మార్చేస్తోందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. చాలామంది కొత్త బిజినెస్ ఓనర్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకవైపు వెంటనే విజయం సాధించాలనే భారీ అంచనాలు పెట్టుకుంటారు, మరోవైపు ఏమాత్రం ఓపిక ఉండదు. ఈ రెండిటి మధ్య వాళ్లు నలిగిపోతారన్నమాట. ఇక అంచనాలు అందుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే బ్లేమ్ గేమ్ మొదలవుతుంది. అసలు సమస్య ఎక్కడుంది అని ఆలోచించడం మానేసి, మార్కెట్ బాలేదు, లొకేషన్ బాలేదు అంటూ బయటి కారణాలపై నిందలు వేయడం స్టార్ట్ చేస్తారు. అది చాలా ఈజీ కదా? కానీ అసలు నిజమేంటో తెలుసా? 90% ఫెయిల్యూర్స్కి కారణం బిజినెస్ కాదు, మనం పెట్టుకున్న అంచనాలే. సమస్య బయటలేదు, మన ఆలోచనలోనే ఉంది. ఈ అవాస్తవిక అంచనాల వల్ల తెలియకుండానే ఓ డేంజరస్ సైకిల్లో ఇరుకుపోతారు. చాలామంది కొత్త వ్యాపారవేత్తలు ఇందులో చిక్కుకుని తమ వ్యాపారాన్ని చేజేతులా నాశనం చేసుకుంటారు. ఆ సైకిల్ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. మొదటి 10 రోజులు కొంచెం స్లోగా ఉంటుంది. వెంటనే పానిక్ అయిపోతారు, డౌట్స్ వస్తాయి. ఇక బయటి కారణాలను నిందించడం మొదలుపెట్టి చివరికి బిజినెస్ మూసేస్తారు. మళ్ళీ ఇదే ప్రాసెస్ను ఒక కొత్త ఐడియాతో రిపీట్ చేస్తారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ప్రాబ్లం ఐడియాలో లేదు, ప్రాబ్లం అంతా పేషెన్స్ లేకపోవడమే. ఇది ఆలోచనల వైఫల్యం కాదు, మన దృక్కోణం యొక్క వైఫల్యం. సరే, మరి ఈ ఫెయిల్యూర్ సైకిల్ నుంచి బయటపడడం ఎలా? దానికి ఒకటే మార్గం, అదే సరైన పునాది వేయడం. అయితే ఆ పునాదికి ఎంత టైం పడుతుంది? అది 10 రోజుల్లో అయ్యే పని కాదు, దానికి కనీసం 30 నుంచి 90 రోజులు పడుతుంది. ఒక కొత్త బిజినెస్ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి పట్టే మినిమం టైం ఇది. ఈ 30-90 రోజుల సమయాన్ని మనం ఫౌండేషన్ ఫేజ్ అంటాం. ఈ టైంలో మన ఫోకస్ లాభాల మీద కాదు, మార్కెట్ను అర్థం చేసుకోవడం మీద, నేర్చుకోవడం మీద ఉండాలి. అంటే ఈ టైంలో ఒక బిజినెస్ ఓనర్ ఏం చెయ్యాలంటే, లాభాల గురించి కాకుండా మార్కెట్ను గమనించాలి. కస్టమర్లు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏ వస్తువులు బాగా సేలవుతున్నాయి, వేటికసలు డిమాండ్ లేదు అనే విషయాలపైన దృష్టి పెట్టాలి. సరే, ఇదంతా థియరీ బాగానే ఉంది, మరి ఇది రియల్ లైఫ్లో వర్కౌట్ అవుతుందా? దీనికి వరంగల్కు చెందిన ఓ గిఫ్ట్ షాప్ ఓనర్ కదే మంచి ఉదాహరణ. పాపం, ఆ ఓనర్ కూడా ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే అనుకున్నారు. షాప్ ఓపెన్ చేసి 20 రోజులైనా ఒక్క కస్టమర్ కూడా సరిగా రాలేదు. లొకేషన్ బాలేదేమో, షాప్ మూసేద్దామని ఫిక్స్ అయిపోయారు. కాని మూసేయడానికి బదులుగా ఇంకొన్ని రోజులు ఓపిక పడదాం, ఏం జరుగుతుందో చూద్దాం అని అనుకున్నారు. ఆ తర్వాత జరిగిన మ్యాజిక్ ఏంటో ఈ టైంలైన్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, సక్సెస్ అనేది అనుకోకుండా రాలేదు. ఓపికగా మార్కెట్ను గమనిస్తూ నిలకడగా ఉండటం వల్లే ఆ క్లారిటీ వచ్చింది, ఆ వ్యాపారం నిలబడింది. ఈ కథ నుంచి మనకు చాలా ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. బిజినెస్ ప్లాన్ ఎంత ఇంపార్టెంటో, దాన్ని రన్ చేసే మైండ్సెట్ కూడా అంతే ఇంపార్టెంట్. సహనమే అసలైన లాభాన్ని తెస్తుంది. వెంటనే రిజల్ట్స్ రావాలని అనుకుంటే ఎలాంటి తప్పులు చేస్తారో చూడండి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు, అనవసరమైన మార్పులు చేస్తారు, ఎమోషనల్గా రియాక్ట్ అయి కాన్ఫిడెన్స్ కోల్పోయి చివరికి బిజినెస్ను మధ్యలోనే ఆపేస్తారు. అంటే వ్యాపారంలో స్పీడ్ అంటే వెంటనే లాభాలు రావడం కాదు, ప్రతిరోజూ నిలకడగా ఇంప్రూవ్ అవ్వడమే అసలైన స్పీడ్. ఇది ఒక సింపుల్ ఫార్ములా అన్నమాట. నిలకడగా ఉంటే మొమెంటం వస్తుంది, ఆ మొమెంటమే ప్రాఫిట్ను తీసుకొస్తుంది. ప్రతిరోజూ షాప్ తెరవడమనే చిన్న పనితోనే ఇదంతా మొదలవుతుంది. మనం ఇన్స్టెంట్ కాఫీ అయితే తాగొచ్చుగాని, ఇన్స్టెంట్ బిజినెస్ అనేది మాత్రం ఒక కట్టుకథే. లాభదాయకమైన, నిలకడగా ఉండే వ్యాపారాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి,
ఒక బిజినెస్కి దాని పునాదిని కట్టుకోవడానికి కాస్త సమయమిస్తే, దానికి ఊపిరి పీల్చుకునేంత స్పేస్ ఇస్తే, మన ప్లానింగ్లో సహనాన్ని కూడా ఒక భాగంగా చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో కదా.